తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్పై అమెరికా ఆర్థిక యుద్ధానికి సిద్ధమైంది. ఈ అర్ధరాత్రి నుంచి టెహ్రాన్కు సహకరించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించనుంది. తద్వారా ఇరాన్ను ఏకాకి చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ పరిణామాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమపై ఆర్థిక యుద్ధం ప్రారంభిస్తే గల్ఫ్ దేశాల నుంచి జరిగే చమురు ఎగుమతులను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇన్నాళ్లు ఇరాన్పై సైనిక దాడులు చేసిన అమెరికా ఇప్పుడు ఆర్థిక యుద్ధానికి తెరలేపింది. టెహ్రాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసి తమ దారికి తెచ్చుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ఇటీవల ఎకనామిక్ డేను ప్రకటించింది. ఇరాన్తో ఏ దేశం కూడా వ్యాపార లావాదేవీలు జరపకుండా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలోనే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధం చివరి అంకానికి చేరుకుందని తెలిపారు. టెహ్రాన్పై ఆర్థిక యుద్ధం ప్రారంభం కాబోతుందని రాసుకొచ్చారు. ఒక శత్రు దేశంపై ప్రయోగించే అతిపెద్ద ఆర్థిక దాడి ఇదే అవుతుందని పేర్కొన్నారు. భద్రత కల్పిస్తామన్న నెపంతో ఇతర దేశాలను బెదిరిస్తూ ఇరాన్ ఇన్నాళ్లు మనుగడ సాగించిందని బేసెంట్ విమర్శించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా దెబ్బతీశారని తెలిపారు. సైనిక కర్మాగారాలను ధ్వంసం చేయడం సహా అణు కేంద్రాలను నేలమట్టం చేశారని రాసుకొచ్చారు. ఇరాన్ నియంత ప్రభుత్వం మనుగడ సాగించడానికి ఉపయోగపడుతున్న ఆర్థిక జీవనాడిని కత్తిరించడమే తమ అంతిమ లక్ష్యమని బేసెంట్ వివరించారు. ఇరాన్ను ఆర్థికంగా కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగించవద్దని ప్రపంచ దేశాలకు ట్రంప్ ఇప్పటికే సూచించారు. ఈ సూచన కాదని ముందుకెళ్లే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమపై ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభిస్తే పర్షియన్ గల్ఫ్ సహా హార్మోజ్ జలసంధి నుంచి చుక్క చమురును ఎగుమతి చేయనివ్వమని హెచ్చరించింది. అమెరికా చేస్తున్న ఈ ఆర్థిక యుద్ధంలో ఏ దేశం పాలు పంచుకున్నా, మద్దతు పలికినా తమ సార్వభౌమాధికారంపై దాడిగా పరిగణిస్తామని తెలిపింది. ముందుగా అమెరికా మిత్ర దేశాలతో చర్చలు జరిపి ఈ వివాదానికి దూరంగా ఉండాలని వారిని కోరుతామని పేర్కొంది. ఒకవేళ తమ విజ్ఞప్తిని తిరస్కరిస్తే వారి ప్రయోజనాలపై దాడి చేస్తామని హెచ్చరించింది. గత కొన్నేళ్లుగా అమెరికా ఆంక్షలను ఎలా అధిగమించాలో నేర్చుకున్నామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మోసిన్ రెజాయ్ అన్నారు. నెలల తరబడి అమెరికా తమ పోర్టులను దిగ్బంధిస్తున్నా, చమురు విక్రయాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.